గొప్ప ఉద్దేశంతో మమ్మల్ని ప్రభు ఎన్నుకున్నావు. అందరి ప్రభా మరి ఎన్నుకోబడినటువంటి ప్రజలు కూడా పాడయ్యాడు. నీ రక్తం చేత కొనుక్కోబడినటువంటి సంఘాలు కూడా పాడవుతూ ఉంది. దాని కారణాలు ప్రభా నేర్చుకోబోతున్నాం. తండ్రి, మీ బిడ్డలతో మీరు నచ్చినట్టుగా జీవించగలగటానికి నా ద్వారా మాట్లాడండి, మేము ఉంటాం ప్రభా. ఈ మాట ప్రారంభం నుండి ముగింపు వరకు మీరే మా మధ్యలో ఉండండి, మీరే మాట్లాడండి. తద్వారా మీరే మహిమ పొందుకోమని నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి ప్రశస్తమైన నామని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. టైటిల్ పేరు చదవండి ఒకసారి. ఏదే? ఇశ్రాయేలీయుడు నేటి క్రైస్తవ సమాజము పాడవడానికి గల ముఖ్య కారణాలు. ప్రేమైనటువంటి దేవుని సంగమా, క్రీస్తు సమాజం లేక ఇశ్రాయేలీయులు కూడా పాడయ్యారు. ఇశ్రాయేల్ అని ఎటువంటి వారంటే ఏర్పరచబడిన జనాంగం, ఏర్పరచబడినటువంటి సమాజం. కానీ ఎలా పాడయ్యారు అనేది, ఎలా దేవుని నుండి దూరం అయ్యారు అనేది నేర్చుకుందాం. సామ్యుయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయము. డజింగ్ కేనోలం తామ్జీ అసుడా మొన్లాయ్ గుర్జేలేగా చదువుతారా? నేను చదవమంటారా? చదువుకోండి. చదవాలా? ఓకే, చదువుకుంటాను అయితే. సొరాలే నాకు నల్బా డో ఆనింజి ఆనినడోం గామ్లజీ గిజా నమి ఆమన్ తలై బాలం బార్ ఒన్నంజీ ఆమనాగో లేంగంజీ జ్ఞానజీ అంతినాసన్ బెగడ జాతించి ఇంబురై డోంగ్లేన్ అభి సరాబినాసన్ ఆమన్ లనంకాలేన్ బో రాజాన్ ఇతమే గామ్లజీ తప్లే తిల్లేన్ గుర్జీలేంగా గుర్జీపా do gamantungan samiladong gameten itinte abirnan Israel maranji dongnam opungtaji anta kuddeban amdanga aninji dongnam satta annade aji bindo dongyen aninji arajan adebinasan adelaji. తేనెల గలంలోవి ప్రియమైనటువంటి దేవుడి సంగమా, సామ్యుయేలు రాజులు లేని కాలంలో మాట అనమాట ఇది. ఇశ్రాయేలీయులు రాజులు లేవు. రాజులు లేరంటే నడిపించేవారు ఎవరున్నారు? అప్పట్లో ఎవరున్నారు? ఇశ్రాయేల్లో ప్రతి రాజ్యంలో రాజులు ఉండేది, అన్ని జాతుల వారిలో. తేనకిల్లు బెండెన్ బిగ్గడి జాతిని జింబురై అల్లెన్ డనేబిన్ అప్సేలే రాజాన్ తన్ని కిల్లెనంటే కునియాయం లేగాన్ ఇశ్రాయేల్ నుంచి తప్ప అన్ని జాతుల వారిలో రాజులు ఉండేవారు. ఏ జాతుల వారు? అన్ని జాతుల వారు. ఇశ్రాయేల్ మాత్రం రాజులు లేవు, కానీ ప్రవక్తలు ఉండేవారు. ప్రవక్తలు అంటే మార్గదర్శకులు, దీర్ఘదర్శులు అంటారు అనమాట. మంచి మార్గము నడిపించేవారు. దేవుని నుండి ఏవైతే విన్నారో చూశారో దాని ప్రజలు చెప్పేవారు, ప్రజలతో చెప్పేవారు, మాట్లాడేవారు. ప్రవక్తలు అంటారు అన్నమాట. భవిష్యత్తు గురించి చెప్పేవారు. ఇలా ఉంటే నష్టపోతారు, ఇలా ఉంటే బాగుపడతారనే చెప్పేవారు దీర్ఘదర్శులు లేదా ప్రవక్తలు అంటారు. తుమ్మగిమర్ సామ్యుయేల్ డకోలే కునాయం లేగాన్ తలై బాలే. ఎవరు తలై బాలే? సామ్యుయేల్. తలై బాలంతేనోడు అనే డకోలంతే తలై బాతాయి డోకరీ బాయితాయి. ఏమి ఇప్పుడు లాంగి తమ్సంగ్ డక్కుతాయి, కానీ రానున్న 2-3 అంటాను 30-40 అలా దాటితే మొత్తం మారిపోతాయి. బలం మారుతుంది, చూపు మారుతుంది, చెప్ప మాట తీరు మారుతాయి. కనుంబ్రి కునేంబ్రి అడేల్ నయం లేక సామ్యుయేల్ తలై బాయరండి. ఆ తలై బాలేన్ అప్పుడు కూడా సామ్యుయేల్ మంచి టెస్టిమనీ, మంచి సాక్ష్యం కలిగినటువంటి వ్యక్తి. సామ్యుయేల్ మంచి జీవితం జీవించేవాడు. ఎవరి కోసం? దేవుడి కోసం మంచిగా జీవించేవాడు. అందుకే
ఇక్కడ ప్రజలు వచ్చి ఇస్రాయేలీలు వచ్చేది గమనించగలండి నామంతల ఇవాళ ఉండం జిరేన్ నీళ్ళంటే బ్రతకటం లేదు అంటే దేవుడు నచ్చినట్టుగా బ్రతకడం లేదు ఎంత కంకాలంలో జానించి ఎంత కంకాలంలో ఆబిర్ నాంచి అడుకు నాంచి గిల్లిపోయి కాబట్టి అనలేను పొడిగినాను తర్వాత వచనాల్లో తర్వాత అధ్యాయాలు చూస్తే కనుక విభిచారులు వీళ్ళు ఎవరు కనానించి లంచ్గొండ్లు విభిచారులు కాదు లంచ్గొండ్లు అనమాట పోతే సామీల వంచి కన్నింపురి మారిపోవడం వల్ల కనానించి ధనేబిన ఎవరు కావాలనుకున్నారు రాజు కావాలన్నారు అయితే చాలా బాధ అనిపించింది పోతే ఎవరు బాధ అనిపించింది సామూయేలు ఎందుకంటే పునారాజంలో ఇతర రాజ్యాల్లో ఇతర జాతుల్లో ఉన్నటువంటి రాజల్లాగా భౌతికమైన రాజు కాదు ఇస్రాయిల్లో బోధరకులు కాలం కితుమనట కూలలు బోధరకులు ఇస్రాయిల్ రాజుగా దాన్ని థెయోక్రసీ అంటారు థెయోక్రసీ అంటే దేవుడు పాలించే ప్రజలు అనమాట ఇస్రాయిల్ అని చెప్పం కూనిన్న అసలే సామూయేలు దేం పోయి గలమైతే ఇస్రాయిల్ కితుమని రాజుల కూరండి వీళ్ళెందుకు పిచ్చి పట్టిందా రాజా మళ్ళీ కోరుకుంటాడు గమని చాలా బాధ అనిపించింది కంపల్సరిగా మన చెడు అయితే కానీ హితువుని విసర్జించారు అంటే చెడిపోవడానికి ఇది ప్రారంభం అనుకున్నాడు పోతే దీర్ఘదర్శి అయిన సామూయేలు ఇంతనే సెల్తే ఆయన చాలా క్లియర్గా అప్లైంగ్ అయిపోయింది మొలలో ఇల్లేగండో తాము చేస్తాడో మొలలో ఇల్లేగండో బిగ్గడ ఏది గమనించి ఒండంజీ ఆమన్ అగోలింగంజీ అజ్ఞానజీ చాలా సూటి ప్రశ్న అన్నమాట అగోలింగం అజ్ఞానజీ అంతినాసన్ బేగడ జాతింజింబురి అనలేం బిస్సారా మర్సనాయిసాయి కనానించి ఎక్కడి నుండి కోప కొట్టారంటే బేగ్గడ మండరాంజి నుండి కోప కొట్టారు అదే పతనానికి చాలా ముఖ్య కారణం అన్నమాట ఆమనింజం కూడా నిజమైన దేవుని నిజమైన జ్ఞానం సంపాదించుకొని ఒకటి నుండి కోప కొట్టామంటే నీ పతనానికి ప్రారంభం అన్నమాట కానీ నాకు ఇస్రాయిల్ అంజి ఏతి గామనిజ అంటే అల్లేం రాజాన్సన ఇస్సాయ్ గామంగాంలో ఆడుకున్నారు అంతేనసేలే తనింజిండం కితున్ అబాంత బాంతించి కితుంగన్ సొంత కితుంగ్ లేని రాజడే అలా ఎవడు ఏం చేయలేడు ఆన్లైన్ మన అధీనంలో ఉంటే మన పిల్లలు పాడవడు గలుడే మన పిల్లలు మన మాట వింటే పాడదేత చెప్ప పాడవడు డజింగ్ చేడు ఎడం వైపు కుడి వైపు డకోలేజనండి అని ప్రపంచం మొత్తం చెడేలేజనండి అని పిల్లలు మన అధీనంలో ఉంటే చెడిపోడు కానీ జత్తునాలేగా నెత్తిగా ఎవరు చూసుకొని నేర్చుకుంటే కనుక అది నేను 100% చెప్తున్నాను చెడిపోతారు ఎతుగుతేన సామూయేలు ఎప్పుడైతే బేగడ మండరాంజింపురి రాజాని కోరుకున్నాడో మండరాంజి చెడిపోతారు అమ్మగారు అమ్మగా అయితే గలమేతండి అంతేనసేలు ఇస్రాయిల్ నుంచి చెడిపోవడానికి ముఖ్య కారణం ఏంటి ఇతర రాజ్యాలు చూసి కోపి కొట్టడం చూడండి ఎగ్జామ్ అయ్యి తనకో ఏ చెప్పో 5 తరగతి నుండి ఒండోడి నామని చూసుకొని రాయండి డిగ్రీ తర్వాత డిగ్రీ నుండి పైన చదివితే మీరు పాస్ అవ్వరు ఆమెను ఉద్యోగం లేదంటే డబ్బు ఉండాలంటే ఆమెను ఉద్యోగాలు చేరుతావు నమ్మి కాపీ కొట్టేవాడే డబ్బు లేక ఉంటాయండి ఏ చెప్పు అంతేనా సరే సమాజం కూడా చేరిపోవడానికి కారణం అదే తేనే ఎంతో మంది టాపరంచుకోండకు ఉద్యోగం రావు ఎంతో మంది డల్లిస్ట్ ఉంచి ఉద్యోగాలు వచ్చేసాయి సరిగా వాళ్ళకి టైపింగ్ కూడా తెలియదు ఇప్పుడు ఎక్కడెక్కడికన్నా టైపింగ్ ఆపుతాం జామరావు అది స్పెల్లింగ్ చెప్తేనే కరెక్ట్ కొడతారు లేకపోతే కొట్టలేరు కనినుంబురి కాపీ స్టూజ్ అనమాట అంటే చూసి కాపు కొట్టేవాడు సమాజంలో ఏడుతారు కనినుంబురి నేను ఇస్రాయేల్ అంటే ఏంటంటే ఏం చేశారు చూసి కాపు కొట్టారనమాట అంతే నచ్చలే వీడు కానీ ఇస్రాయేలీయులు పాడవడానికి ముఖ్య కారణం అలాగే అయిపోయింది అనేసి మనం నేర్చుకోవాలి తేనే ఇతర రాజ్యాల నుండి అలా ఏం చేసుకోకూడదు కాపీ కొట్టకూడదు నిజమైన దేవుడు నమ్ముకున్నాము ఆ నిజమైన దేవుడు ఎలా మనకి ఆజ్ఞ ఇస్తారో లేకపోతే ఎలా జీవించాలని కోరుకుంటాడో ఆ విధంగా జీవించగలగాలి అని ఇక్కడ మనం నేర్చుకోవచ్చు తర్వాత హోషేయ గ్రంథంలో చూడండి ఒకసారి 13-11 దేవుడు సంతోషంగా ఇచ్చాడా రాజుని అనేది అక్కడ మనం చూడొచ్చు తినోళ్ళని
Ter kinolet soram Telugu bathro soram bath kinoltai daying asudam 13 11 lengan 10 చేతులు కినాలి ఒకసారమ్మా. ఈ పట్టణంలో ఏది అందును నీకు సహాయం చేయకుండా నీ రాజు ఏమోను రాజును అధిపతులకు నా మీద నియమించమని నీవు మనవి చేసుకొన్నది కదా. నీ అధికారి భక్తులు ఏమైనా Ter gitbado dongna mablu ten arajan వండకు రాజా నియమించుకున్నాడు కదా బొతే ఇస్రాయేల్ అంజి అప్పుడు ప్రశ్నిస్తున్నాడు వాళ్ళెత్తంజి దోంగం అనబ్లు నప్సేలామన్ గర్ర కదా ఇంకే సరసాలామన్ రాజాన్ గర్రం కదా అయితే రణప్రభ రాజునం వండకు ఎక్కడున్నాడు గామెతే మొదటి ప్రశ్న. తర్వాత బిండో జైతాంబారాన్ కుడ్డుబ్ గడాలింగంజి డోంగ్నం ఆరోప్రప్తెన్ అడనే మరంజి వండకు గడానంజి ఆరోప్తెన్ అదనే మంజి వండకు ప్రశ్నిస్తున్నాడు అన్నమాట. ఎప్పుడైతే కితుంగన్ కున్ ఇస్రాయేలియన్ రాజా నగాసాలో దనేమరన్ నగాసాల కితుంగన్ రాజాగే అనందాండేలో పతనానికి ప్రారంభమైందన్నమాట. అంతేనా సరే వాళ్ళే తెంచి నేను వస్తే తుమ్మగి మరం బాతే రాజా బిన్ వండకు లోబినప్సేలే గడాబెంజ్ బంగ్సాల తుర్బినప్సేలే దనేమర్ బెంజ్ వండకు గామంగంలో అడుగుతున్నాడు అనమాట. బర్ అయ్యింగన్ అభిసారా మరణంజి అడోంగ్ డోంగ్ బెన్ రాజాండో డనేమరంజి తీన్ గమ్లే ఆమన్ గర్రే ఆనింజి వండకోజి డనేమరం తిల్లే రాజాన్ తిల్లే నా గమ్ల గడ అంతే తెగో ఆంబెన్ అతం బెర్నా బెన్ ఉంబ్రింగ్ తిల్లే బెన్ గడ నమి డోంగ్ బెన్ రబ్ బెనప్సేలే గడా బెన్ డంగ్ రబ్ బెనప్సేలే వండకు జానించి గామంగాలే ప్రశ్నించేతంజని జైతాండ అక్కడో కితుంగన్ మనం అడిగితే ఇస్తాడండి, కానీ ఎలా వాడుకుంటాం అనేది అవసరం. సాంసోన్ ఏదిన వాళ్ళైతే అంటే అని తనియండి సాంసోన్ అయితే ఇంకా రణుడు తీయండి బహుబలిలాగా మొత్తం రణుడు నా కూటు తీయతి కానీ వాడం గలమేతేపో. ప్రపంచ జ్ఞానాన్ని ఎవడిచ్చాడు? సొలొమోను. వాడం తెలిసిందా? పాడయ్యాడనమాట. కనేనేగో ఇస్రాయేల్ అంజి రాజాసన ఇసగాంలజీ దేవుడు పక్కన పెట్టేశాడు అని ఇచ్చాడండి. తీయత చూడంగా ఆమంజనంగా నేతిగారనే తీయంతి కానీ ఎడ వాడుకోగలంనే కుని నాగర్లమ్మ కుని నాలివ్వ తామనేతరేతం పతనం అయిపోతాం. దూరం అయ్యి ఆమెను విలువ లేని బ్రతుకులు బ్రతికి కుటుంబాన్ని విడిచిపెట్టి ఇతని లంగ్తేన్ సేలంగ్తేనండి ఇంతేనప్సేలే తేనే ఇస్రాయేల్ జనంగా ఎత్తుకొడ్డేలేజీ గడాన్ పనంపమండేలే మన్రాంజీ బంగ్సా గడ్డకోనబ్జీ డనేమర్ నగాస డనేమర్ దకువాత చేతకాన వాళ్ళలాగా అయిపోయారు. బేగడు రాజాంజామంగాని పనంపంగండేలేజీ శక్తి లేదనమాట. అంతేనా సెలవు అండ కోచుకరామంటారు అంజి గామంగంలే కీతును వాళ్ళైతే అయితే ఎలాగిచ్చారట దనేమరం రాజాంజరం ఎంతకం తీయతేజీ కీతుగా 11 లేగం నేను డోంగ్నం బనన్ రాప్ నేను బాతే రాజాన్ తిల్లం. దేవుడు రాజుని ఎలా ఇచ్చాడట? బనన్ రాబం బాధ తిట్టుబే నమ్మి పసిళ్ళంజి ఒక ఉదాహరణ చెప్తాను. తల్లులు అయిన వారు తండ్రి అయిన వారు ఆమె నాగలంతే కొన్ని సందర్భాల్లో పసిళ్ళంజి అలా నువ్వు కూడా నీ వస్తువు అడుగుతారు వాళ్ళని తెంజోడేజా పసి అద కడ తిన్ కూండిల్లా గగ్గత్తైన చూడంగా అవంగాంలే పసిళ్ళంజి గర్రం తెంజోడేజా ఎవడైనా అడగలేదేంటి అడుగుతారు. నేను అనుభవించాను చెప్తున్నాను. అయితే ఏదైనా గల్లబెండే కుంకుమ లేనండి అని వాళ్ళని తెంచి ఇసుకేలను తిన ఏడుస్తాడు అనమాట. తిత్తుర్లను తెంచి లేకపోతే ఇస్తే కోసేసుకుంటారు. అప్పుడు ఇతను మీద బియ్యంలే తెత్తు వేజి ఒకటేజా అలాగే చేస్తున్నాడు దేవుడు. తేనగా మిత్రుడు ఏం బనన్ రాబం బా తిల్లబేన్ ఆనిజి మళ్ళా నేను ఆనిజాడం అయితే తగ్గామెత్త చైతాలిగా బనన్ రాబం బా తిల్లబేన్ డో నేను బనన్ రామ్యం బాతే ఆనిజాడం ఆబ్యర్రేన్ పాంగ్లే. చూడండి తనిమ్యంలో కితున బాగుంటుంది దేవుడు అల్లేనం బురి అనవగండిలేను అవగండి తినండి అంతేనసేలే కితుంగన్ అతుమ్యంతే నా మండ్ర ఎలా చేస్తాడట బంగ్సౌవాన్ అభిసారాతే నాకైతే కైతగా ఏ చెప్పం
ఎదుగుతాను ఇస్రాయేల్ అంజి రాజనా వాళ్ళంజి అన్న సామేలు అయితే బాధపడుతున్నాడు. ఎలా బాధపడుతున్నాడు? నిజమైన రాజుని విసర్జించి ఎందుకు భౌతికమైన రాజు ఈ పిచ్చోళ్ళు కోరుకుంటున్నారు గమంగంలో అని అనుకుని వచ్చేమో, అందుకు బాధపడుతున్నాడు అనమాట. ఎందుకు బాధపడతావు నువ్వు, ఇవన్నీ బాధపడను అని అనుకున్నట్టు ఇచ్చే గామె. కానీ లోపల దేవుడు కూడా కోపం ఉంది. ఎంత నచ్చితేనే బనం రాబంబా తిల్లం గమంగంలో డంగితే తినస్తాను తనంజంలో కితున బాగుంతా ఇస్రాయిల్ చెడిపోవడానికంటే కాపీ కుట్టడం, ఇతర రాజ్యాలను చూసుకొని మనం కూడా రాజు కావాలి అనుకోవడం, అదే పతనానికి ప్రారంభం అన్నమాట. జైతాలింగ మరొక గీతమే ఏ లోన్ గిల్లబడం ఇతర రాజ్యాలను చూసి అనుసరించటం లేదా అన్యులను చూసి నేర్చుకోవటం. తర్వాత బీలింగ్ అనేది అంటే మిశ్రిత జనము వలన లేక అన్యులతో కలిసి ఉండడం వలన ఇస్రాయిల్ ఏమయ్యారు, చెడిపోయారు అనేది మనం చూడవచ్చు. దేంట్లోన సంఖ్యాకాండము 4 అధ్యాయము 1 4 కాదు 11 అధ్యాయం 4. వారి మధ్య ఉన్న మిశ్రిత జనము మాంసపేక్ష అధికముగా కనుగొనగా ఇశ్రాయేలు మరలా ఏడ్చి మాకేవో మాంసం పెట్టెదరు. చూడండి, నేను ఇస్రాయేల్ అంచి మాంసం కావాలని కోరుకోవడం ఎందుకు, ఎవరు కారణం? మిశ్రిత జనమగరంగలం పో కొన్ని బలంతోంగని ఇస్రాయేలేగాన్ వాళ్ళ మిసోర్ దేశాలేగాన్ కరంజీరిన సరే కొంతమంది మైలింగ్ చేసి రాజనమాట. ఇస్రాయేలేగా మరణం లేకపోవడం వాళ్ళు, కానీ వాళ్ళ మిసోర్ దేశాలేగాన్ ఐగుప్త దేశాలేగాన్ అతేంగ్ మన రాజు అకియల్ సెలన్ పియర్లోగే కనామన్ రాజు చాలా పవర్ఫుల్ జాతీజీ కానీ గామంగళం మాయటం మీద వచ్చేసారన్నమాట. కునామన్ రాజు వల్ల ఇక్కడ ఇస్రాయేల్ నుంచి కూడా చెడిపోయినట్టుగా మనం చూడొచ్చు. రజింగ్ లేగా 11:4 లేం కదా సౌరం బతికిన వాళ్ళతో గిగిబా తేతేన్ ఇస్రాయేల్ మరంజి అంపరా దజింగ్తే దజింగ్తేన్ అమైమై జాతి మరంజి అమైమై జాతి మర్జి అనమాట. అమైమై జాతి నగరం అంటే మిశ్రిత జనం, ఏదేదిరే ఆ జనం ఇక్కడ రాయబడలేదు. జాతాపుపో లేకపోతే క్రిస్యపో లేకపోతే పొరోజాపో పొండోపో లాంబాడిపో ఏజాపో ఏసీపో ఓసీపో ఏదేదో ఉంది. కానీ నేను ఆమన్ రాజు పోతే తెలించి కలిసిపోయారు. కనామన్ రాజు పోతే అన్నగా ఇవా. కానీ ఇస్రాయేల్ నుంచి చెడిపోవడానికి 2 కారణం ఏంటంటే కలిసిపోవడం, బెగుడు జాతించి పోతే కలిసిపోవడం. కునా జాతి ఏమనుకున్నారంటే ఇస్రాయేల్ మిసోటి సాలిగిన ఎత్తాజనం యాంగ్లో నాజంలో అని చూడ నాజంలో జైలు నాజంలో గామంగాంలే అంటున్నారు. కానీ దాని వెనక ఏదిగం దగ్గర జిగలంపో కోరడా తత్ తనంజ్ఞాన్ తను నమ్మన్నజ్జి మళ్ళీ ఏం చెప్పో తర్వాత మోయలేని భారం పెట్టడం కూడా గుర్తు రాలేదు. కానీ గుర్తు వచ్చి ఉంటుంది విండో భూత వల్ల కనాంచి కరేడాయిలేజీ మిశ్రిత జనము బేగడ జాతించి బాతే కలవడం వలన ఇస్రాయేల్ ఏమైపోయారు, చెడిపోయారండి. అంతేనా చెప్తాను కీతున్నా అంత బాగుంది. ఆమెని కూడా చేడిపోవడానికి ఇదే కారణం. ఆమె క్రీస్తుమా, ఆమె దేవుని కోసం బాగా అర్థం చేసుకుంటాం. ఆమె ఉవాయించ మాన్యత బిండో బేగడ మనర బేగడ సాంగబా ఎరని ఎందుకు ఉవాయి కంటే మాన్యత ఏ చెప్ప బిజం జీపం నమాత జై సినిమా బనాయిపా జై పార్కు బనాయిపా ఏ చెప్ప ఇలాగ అంటారా అంటారా అనొచ్చు. ఆమెను ఏజ్ కానీ ఎవరో కోనేలింగనో లేకపోతే ఎక్కడైనా కనంబరి బేగడ జాతింజల్ బేగడ జాతు ఫ్రెండ్షిప్ బాత అనేది లంగతేనండి షేడే లంగతే. తెన్ ఇస్రాయేల్ నుంచి కూడా అలాగే అయ్యారనమాట. బేగడ జాతించి వల్ల కనా నుంచి ఏం కోరుకున్నారు, జైలు కోరుకున్నారు. యాక్చువల్గా ఇస్రాయేల్ నుంచి జైలు జనం అవసరం లేదు. దేవుడు మాట వింటే అదే జైలు జనం మొత్తం మన్నలు అంటది అన్నమాట దేవుని వాక్యం. బిండు ఇస్రాయేల్ నుంచి మిశ్రిత జనం వల్ల చెడిపోయారు. తర్వాత జైతాలి 2 పాయింట్లకు వచ్చేద్దామా. 2 పాయింట్లు అలా గిల్లిపోయిండే తేండకుడు నేటి క్రైస్తవ సమాజము. 1వది అక్కినోల్ బంగ్ సమయం లేదు మనకు. 1 తిమోతి 4:1 లేగా తర్వాత 6:5 గిల్లిపోయిండే బోధన వలన ఇప్పుడు మనం చెడిపోతున్నామండి. బోధన వేరుగా ఉంటుంది. తేనే
తిమోతిలో గిల్లిబెండెన్ సైతాను బోధన అనేసి ఉంటుంది. తర్వాత వేరు వేరు సిద్ధాంతాలు బోధనలు ఉంటాయి. కొంతమంది అసూయ విషయాలు నేను ప్రస్తావిస్తాను, విన్నది ఇప్పుడు అనుకోకండి. చూడండి, కొంతమంది ఏదైనా బోధిస్తాడంటే సారాయి తాగొచ్చు, విచారం చేయొచ్చు, ఎన్నెన్నో చేయరాని పనులు చేయాలి, కానీ ఆదివారం వచ్చుకొని తుడిచేసుకోవాలి అంటారా అనరా? అందుకే ఇవ్వ కొన్ని శాతాను బోధన అనమాట. ఏదా బోధన? సైతాను బోధన ఎలాగుంటుంది? బడి ఆ డిఆర్ఎం సత్తంగా ఎలాగ ఉండాలి? పౌరం లాగా ఉండాలి. డుంగ్లేం బేండేన్ ఇష్టానుసారంగా జీవించాలి. డో మరి అడియారండు అయితే ఏమనాలి? ప్రభువా అవన్నీ చేసేసాను, నేనైతే తమ్మాడి ఇంకంతుంది. అలా కాదు. దేవుని బోధన ఏంటంటే ఎప్పుడు అలా ఎలాగుండాలి? భయపడుతూ పాప నుండి దూరంగా ఉంటూ జీవించాలన్నమాట. కానీ బోధనలు వేరు వేరుగా మారడం వల్ల మన రంజనంటే నమ్మి ఆ క్రీస్తు మధ్యనే చెడేలంతేనమాట. చెడడం తినవడం అలా పడితేనే ఒకటోది బోధన వల్ల మనం చెడిపోతాం నేటి క్రైస్తవ సమాజం. తర్వాత అవిశ్వాసులు. తినవడం ఒకసారి కొరింథీ పత్రిక 6:14. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉంటే నీతిని దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగులకు చీకటితో ఏమి పొత్తు? ఏమన్నారు ఇక్కడ 14? మీరు అవిశ్వాసులతో సాంగత్యం చేయండా చేయకూడదుగా? అయితే అసలు అవిశ్వాసులు అంటే ఎవరు? చూడు, అలా నమ్మి ఇల్లు పెట్టారు అన్యులు అంతగలం, బెగడి జాతి అంతగలం. అవిశ్వాసులు ఎవరు? అన్యులా లేకపోతే ఎవరా? ఏమైనా సమాధానం ఉందా ఎవరి దగ్గర అయినా? అవిశ్వాసులు ఎవరు? రమేజ్, అవిశ్వాసులు పోతే తమ్ముడు దేవుడు తెలుసు కానీ భయం లేదు. ఏమి మంచిగా బ్రతకాలనుకోవడం, మంచిగా బ్రతకాలి, దేవుడు నచ్చినట్టుగా జీవించాలని అనడం, మళ్ళా అలాగ జీవించకపోవడం. కణానించి ఎడ్డిర్నామర్చుతాయి అండి, కానీ డెర్నామరే కానీ అవిశ్వాసాలు అన్నమాట. పరలోకం వెళ్తామనేసి వారికి భయం లేదు, భక్తి లేదు, కానీ గిర్జాతేంజి సండాంతిత్తుజి చెప్పు ఇవన్నీ పాలి భాగస్థులుగా ఉంటారు, అన్నీ చేస్తారు. వీళ్ళే అవిశ్వాసాలు అన్నమాట. మార్పు లేదు, జీవితంలో మార్పు లేదు, కుటుంబంలో మార్పు లేదు. ఎప్పుడు అల్కా, ఎప్పుడు అల్తర్, ఎప్పుడు అలీసా చెప్పం. తర్వాత అల్లెన్ పాస్తరంజీ అసీం బోయ్ పాస్తర్జీ ఎంజి గామంగాంలే అల్లెన్న పాస్తర్ అసీం బోయ్న ఇంక వేరొకరితో సంగత్యం, ఫోన్లో డీలింగు, వాట్సాప్లో చాటింగ్లు, ఇవి అవిశ్వాసాలు అన్నమాట. బిండో గిర్జానైతే బొమ్మరావడం ఎంజింగ్ అయితే బిండో బ్రతకులు మారవు. కనామన్ రబాతామని జతుతేనే అనుకో చెడిపోతావు. ఎటువంటి వారితో? అవిశ్వాసాలకు బోధగామలా అందంగా అవిశ్వాసాలు అంత పోతే అగ్గిర్జా ఎవలా ఎండు మరొకటి పోతే క్రీస్తు మరనండి. సండాంత అయితే ఇంకింకిండాకేనైతే మొత్తం చేస్తారు, కానీ మార్పు లేని వారు జనంగా తీయతే సూపర్, కానీ రూపాంతర జీవితం లేదు. కనిన్న అని అవిశ్వాసాలు అంటారు అన్నమాట. ఒకవేళ అటువంటి వారితో మన సాంగత్యం చేసావా చెడిపోయినట్టే. అంతేనా చేయలే. రెండు కారణం ఏంటి నేటి సమాజంలో చెడిపోవడానికి? రెండు కారణం అవిశ్వాసాల వల్ల. తర్వాత మూడు కారణం చూడండి. 1 కొరింథీ 5:11. ఇప్పుడైతే సపోర్టు కనబడిన వాడెవడైనను జారుడు కానీ, లోబి కానీ, ఆరాధకుడు కానీ, రాకపోడు కానీ, దోచుకునేవాడు కానీ అయ్యున్న యెడల అట్టి వానితో సాంగత్యం చేయకూడదు, ముసుగునకూడదని మీకు రాయించున్నాను. ఓకే సెంత మమ్మీ తేనే 1 కొరింథీ జనంగా గిత్తబే మొల్ల తెనుబన్ tene galmui lengan dakado bindo nami boga
Botija bonyang gamle anyaman nyang lenden do anim bo junduda ode gingman ode sonam purpur ode banobir ode gasal ode rujumar delenden ani nampra అయితే గం అర్థుడు కానీ బోన్యం చూడండి ఇక్కడ ఫస్టోది అవిశ్వాసులు రెండోది బోన్యం బోన్యం కూడా నిర్నామరే నమి అల్లే తనిమి కితునా బొంత బొంతించి బయట నామన్ రాజీ ఆవలంగం ఎండుమర్ గంతపు కానీ ఎండుమర్ జిక్కు చేతుకుంటారు ఈ విషయం నీవు నేర్చుకున్నారో లేదు చూసారో లేదు కానీ నిజం ఎత్తుకుంటారు భయంతో ఉంటారు అన్నమాట. కానీ క్రీస్తు మరంజి డిర్నామరంజి అంటే అలవాటు అయిపోయాడు. ఎందుకంటే అవిశ్వాసాలతో సాంగత్యం చేయడం ఏనేగో గయల్ మరంజి క్రీస్తు మర్ ఎంగెమ్మర్ కూడా గయల్ తెంజమని కొంతమంది ఎంగెమ్మర్ కూడా విచారం చేస్తారు. ఎంగెమ్మర్ కూడా ఎత్తేనైతే బుక్కాయి బెరినైతే తర్వాత కానీ నా సహోదరుడు అనమాట. కనామండ్ర బాతే ఒకవేళ ఆమన్ జత్తును డేలమని జత్తుటం గామంగంలే అపోస్తుడైన పౌలో అబ్లంగెత్తారండి. పౌలో చాలా అల్లంగిలిపోయిన చాలా తెలివైనాడు. అంతేనా సరే సీరుంగ్ నప్సారు అని చాలా బాగా రాశారు. ఆ సీరుంగితే నా అమన్ర సరే ఈ సీరుంగ్ మరన్ ఏగామైతే మేలు చూసావు సీరుంగ్ అని ఎంత కష్టమో ఆనింగలం అంతేనా సరే ఖాళీగా ఆడుకోతే నా బంస రట్టింపు అనమాట. కానీ సీరుంగ్ మరం చాలా కష్టాలు ఉంటుంది. నన్ను ఎంబెర్రబెండే నరకం పిచ్చోడు అయిపోతాం ఏ చెప్పు సీరుంగ్ లేని తనంగ్ బా బొమ్మర బాగా తిరిగి అయితే నేను బాగా సంతోషంగా ఉంటావా తిన్నే కడుపు నిండవు. అలాగే సీరుంగ్ డొక్కిని బొమ్మర బాగా తిరిగి అయితే నేను ఎలాగుంటుంది. అందుకే సీరుంగ్ నాకన్నా అయితే బంసగామైతే ఒంటరిగా ఉండడం మేలుగామైతే పాపస్వైన పౌలు అంతేనా సరే కదా నేను చాలా తెలివైనవాడు. సమాజాన్ని చూశాడు, సమాజాన్ని స్టడీ చేశాడు. అంతేనా సన్ ఏనో ఈ గామెతిలో డిర్నామర్ల గురించి కూడా భూన్యంగా అమంగంలే ఆగాతే నామన్రా అజల్ డాబెడితే నామన్రా ఆ ఇష్టానుసారంగా ఎండుంతే నామన్రా బాతామి నాటకు బొమ్మే కానీ అందులో నలగుంటామా ఏదో కరోనా తెగులు ఏరైతే అక్కపోతే నా తామూతే నామరా దూరంగా ఉంటాం. అయ్యం కుకుడు అతగా ఇష్టంగా నండుకున్నవా అయ్యం తామునైతే సరప్ ఆలెండం అది దేవుడు పట్టించుకోడు. కానీ పాపం పాపం మనలో ఉంటే నిత్య నరకానికి వెళ్తాం. అంతేనా సరే అది సీరియస్ అన్నమాట. గల్లులైతే అంతేనా సరే తనిమి నువ్వు కితునా బాగుంతా బాగుంటుంది కనేనేగో అమన్ర బాత పోగా అందులో రీతిలు ఏమైనా చెడేతాయి జత్తువులు ఏమైనా చెడేతాయి. త్వరగా ముగించేద్దాం. అయితేనే రూమి పత్రికలైన వెళ్ళిపోయిండే దేనికన్నా కూడా తేనే నాలుగవది లోకం తీరుకు లొంగటం ఒప్పుకోవడం. అంతే లోకం ఎలాగా ప్రవర్తించి అలా ప్రవర్తించడం అది చెడిపోతాం అన్నమాట. తర్వాత రెండోది ఏమొచ్చి పూర్తిగా మార్పు చెందకపోవటం. అలా డెర్రింపు కానీ మార్పు లేవు, కెంగింతెంపు కానీ మార్పు లేవు, బైబిల్ చదువుతాము కానీ మార్పు లేవు. కొని నా సరే చెడిపోతామండి. తర్వాత మూడోది ఏంటంటే దేవుని చిత్తం ఏదో పరీక్షించటం లేదు. అయ్యో కనా అల్లుంలాయ్ దేవుడు ఇష్టమా ఇవి కనాతమో ఎడితే మా నాన్నలు ఇష్టమా లేదు ఏ చెప్పండి. అంతేనా సరే చెడిపోతామండి. ఇదే నేటి సమాజం క్రైస్తవ సమాజం ఎందుకు చెడిపోతామంటే ఇదే ముఖ్య కారణం అన్నమాట. మరొక ఎల్లెన్ జైతాలికి 3 పాయింట్కి వద్దాం. అలాగే ఇల్లిబెండెన్ తేన జగడో ఎవరెవరితో ఒకటిగా ఉండాలని చెప్పి తేన 2 యోహాన పత్రిక అలాగే అలాగే ఇత్తబే తేన ఏర్పరచబడిన అమ్మగారు ఆమె పిల్లలతో ఏం చేయాలి శుభాలు తెలపాలన్నమాట, ఫ్రెండ్షిప్ చేయాలి. తర్వాత రెండోది ఏమొచ్చి ఏర్పరచబడిన సోదరి ఆమె పిల్లలతో ఏం చేయాలి ఒకటిగా ఉండాలి. తేనే అమ్మగారు అగరంగలంపో సంఘం ఏర్పరచబడిన అమ్మగారు అంటే సనేదనాలేని ఆ సంఘం, ఏర్పరచబడిన సోదరి అగరంగం సనేదనాలేని ఆ సంఘం అది కూడా త్రివింలో కితునా బాగుంటుంది ఎన్నే పోయి అమన్ రాజు బాధ సీకోలేని సన్నిహితంగా ఉంటే మనం బాగుపడతాం. ఉదాహరణకు చూడండి కీర్తనల గ్రంథము 119వ కీర్తన 63 కీర్తన కీర్తనకారుడు ఏతికంగా అయితే
భక్తి గల వాడికి నేను, దైవ భక్తి గల వాడికి నేను చెలికాడాగరం గలంపం జత్తు అన్నమాట సంగో దాని సౌరంబాతే బోతే జాయంలో కిరాలపై సౌరంబాతే వాడు ఏం కిరాణ తెజింగ్ లేంగాంలా 63 లేంగా అంజంలో పోతే జా అయ్యకి నామండ్రాంజి గిబా అయ్యకి నామండ్రాంజి డోంగ్ నం బంతొంగ్ తజి డో జ్ఞనంగ్ నంజి మాన్నే తజి ఆనింజి కుడ్డు బంజి తనుడు ఉమర్ ఎంజి ఓ కునా నుంచి కుడ్డు బంజి కునా కుడ్డు బంజి అయితే తుడు ఉమర్ బోధపోతే అంటే ఒకటే 63 లింగ అబంతం తెంజామన్రా తర్వాత ఆంజనంగా నామాన్ని తెంజామన్రా అటువంటి వారిని స్నేహాన్ని ఎత్తుక్కోవాలి. అటువంటి వాడు స్నేహం కనుక మనం ఎత్తుక్కుంటే బాగుంటుంది. గనులు అయితే నాగంతే నింపురి 2 యోహాన పత్రికలేగాని ఏర్పరచబడిన అమ్మగారు ఆమె పిల్లలు, తర్వాత ఏర్పరచబడిన సోదరి ఆమె పిల్లలతో ఏం చేయాలట? శుభాలు తెలపాలి. కానీ ఉదాహరణగా భక్తుడిగా ఆమె తిండో హితూన అబంతం తినామన్రా హితూన అబనాయన అమాన్ని తినామన్రా ఏం పోతే సంగోతాయి సంగోమని ఏం లేతేజీ అటువంటి వారు కనుక సంగోలు ఏంటంటే నితిలం తినండి బాగుపడతాం. కానీ అటువంటి వారు అసాంగం అని పనిలే ఎవడో ఆరే పెంతు బొల్ల ఈ రచనని చూసుకొని అదే వేసుకోవడం, ఎవరో కలరింగ్ ఇక్కడ చూసుకొని అదే కలర్ కొట్టడం, లోక పోకడాలు ఒప్పుకున్నామా లేదా? అది చేయకూడదు అంటుంది బైబిల్. అంతేనా సరే తను మేము కితున బాంతించి అల్లేను పరలోకం వెళ్ళాలంటే నిత్య జీవం పొందాలంటే సాంగత్యంలో ఉండదు. ఇశ్రాయిలని ఎలా చెడిపోయారు అభయాతీతకంలా అన్యుల్ని చూసి నేర్చుకోవడం, భాగవతేతకంలా మిశ్రిత జనము అంటే వేరు వేరు జాతులతో కలిసి ఉండడం, అది ఇశ్రాయేలు చెడిపోవడానికి ముఖ్య కారణం. అలానే అతనే బోధన చెప్ప తర్వాత అయితే సహోదరుల వల్ల, అవిశ్వాసుల వల్ల, తర్వాత సహోదరుల వల్ల, ఇలాగా అల్లని ఉండడం వలన నుంచి క్రీస్తు మర్జని కానీ మార్పు లేని వారితో అల్లని స్నేహం చేసుకుంటే ఏమైపోతాం? చెడిపోతాం. అంతేనా సరే స్నేహం చేయాలనుకుంటే ఎటువంటి వారు కీతున అబంతం తినామనదో కీతున అబనయ అమాన్య తినామన బాధ స్నేహం చేయాలి, అప్పుడు బాగుపడతాం. అంతేనా సరే బోగా ఆమెని ఈ విధంగా జీవించగలిగితే దేవుని యొక్క కుమార్తెలుగా మనం పరిగణించబడతాం. కనా బెన్నా సరే కితున చితా బెంతే కం బెన్నా లింగ్ బాత్ వసితేనా కుట్టు బెన్లెంతిని సన్నలగా బెన్నవా మౌన్నతుడ మహాపరిశుద్ధుడా సర్వాధికారి స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటుంటాం తండ్రి. మరి ఇశ్రాయేలీయుల్లో సమాజం పాడవడానికి కారణం ఏంటో నేర్చుకున్నాం. నేటి క్రైస్తవ సమాజం ఎలా పాడవుతున్నాం నేర్చుకున్నాం. ప్రభా మీ బిడ్డలు ఎటువంటి యొక్క స్నేహాన్ని ఎంచుకుని బాగుపడాలో తండ్రి ఈ యొక్క లేఖనాల ద్వారా ఈ యొక్క అంశం ద్వారా నేర్చుకోగలిగారని నమ్ముచున్నాను తండ్రి. ఒకవేళ మేము సమాజాన్ని చూసి నిన్ను తండ్రి నీ యొక్క నామాన్ని భయపడేవారు కానీ నీ యొక్క వాక్యాన్ని విధేయత చూపేవారు కానీ ప్రభా మేము సన్నిహితంగా స్నేహంగా ఉండకపోతే మా యొక్క జీవితానికి అదే మొదటి పతనానికి ప్రారంభం అని ప్రభా వారు గుర్తేలా చేసిన విధంగా కృతజ్ఞతలు ప్రభా. మరి ఈ యొక్క సంఘాన్ని మీ ప్రశస్తమైన రక్తం ఇచ్చి కొనుక్కున్నాం. విలువైన వారిగా నిజమైన క్రైస్తవులుగా జీవించగలగటానికి నీ పరిశుద్ధాత్మతో వారిని బలపరచండి. వారి జీవిత సాక్ష్యం ద్వారా కేవలం మీరే మహిమ పొందుకోమని నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పవిత్రమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.